రెండో విడత సర్ ప్రక్రియ షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 3 కేంద్రపాలిత ప్రాంతాలు సహా 12 రాష్ట్రాల్లో సమగ్ర ఓటర్ల జాబితా సవరణ చేస్తామని తెలిపారు సిఇసి జ్ఞానేష్ కుమార్. దేశవ్యాప్తంగా రెండో విడత సమగ్ర ఓటర్ల జాబితా సవరణను మంగళవారం నుంచి చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండో విడత చేపడతామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. బీహార్లో నిర్వహించిన సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి లోపాలు లేవని, అలాగే రాజకీయ పార్టీలు ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తలేదని జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. మంగళవారం నుంచి ఉత్తరప్రదేశ్, బెంగాల్, రాజస్థాన్, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, పుదుచ్చేరి, అండమాన్, లక్షద్వీప్లో ఎస్ఐఆర్ నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. డిసెంబర్ 9న ముసాయిదా ఎస్ఐఆర్ జాబితాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామన్నారు. ఎన్నికల జాబితా క్వాలిటీపై ప్రతి ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు లేవనెత్తుతూ ఉన్నందున ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టడం అవసరమైందని సిఇసి చెప్పారు. 1951 నుంచి 2004 వరకు 8 సార్లు ఎస్ఐఆర్ నిర్వహించామని, చివరిసారిగా 21 ఏళ్ల క్రితం 2002 నుంచి 2004 మధ్య చేపట్టామని చెప్పారు. कल से एसआईआर शुरू होने वाला है. अंडमान एंड निकोबार आइलैंड, यूनियन टेरिटरी, स्टेट छत्तीसगढ़, गोवा, गुजरात, केरल, यूनियन टेरिटरी लक्षद्वीप, मध्य प्रदेश, पुदुचेरी यूनियन टेरिटरी, राजस्थान, तमिलनाडु, उत्तर प्रदेश, वेस्ट बंगाल, इन 12 राज्यों में कुल मतदाता 51 करोड़ के लगभग हैं. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు ప్రింటింగ్ ట్రైనింగ్ ఉంటుంది. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ ఫేజ్ ఉంటుంది. హియరింగ్ వెరిఫికేషన్ ప్రక్రియ డిసెంబర్ 9 నుంచి 2026 జనవరి 31 వరకు జరుగుతుంది. 2026 ఫిబ్రవరి 7న తుది ఎన్నికల జాబితా విడుదలవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 12 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను సోమవారం రాత్రి నుంచి స్తంభింప చేయడంతో పాటు అర్హులైన ఓటర్ల జాబితాలో ఉంటారని, అనర్హులను తొలగిస్తామన్నారు. 6 జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తామని జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. प्रिंटिंग और ट्रेनिंग का कार्य कल से शुरू होगा और 3 नवंबर तक चलेगा. हाउस टू हाउस इन्यूमरेशन 4 नवंबर से 4 दिसंबर तक. पब्लिकेशन ऑफ ड्राफ्ट इलेक्टोरल रोल्स 9 दिसंबर 2025. क्लेम्स एंड ऑब्जेक्शंस का पीरियड 9 दिसंबर 2025 से लेकर 8 जनवरी 2026. जिन लोगों को नोटिस जाएंगे उनकी हियरिंग और वेरिफिकेशन का समय 9 दिसंबर से 31 जनवरी तक होगा और फाइनल इलेक्टोरल रोल्स 7 फरवरी 2026 को प्रकाशित किए जाएंगे. సర్ ప్రక్రియకు సంబంధించి బిఎల్ఓలకు సమగ్రంగా వివరించడంతో పాటు ఒక్కో అధికారి రోజుకి 50 ఎన్యూమరేషన్ ఫామ్లను పరిశీలిస్తారని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్యూమరేషన్ ఫామ్లను పరిశీలించిన తర్వాత ఓటు జాబితా డ్రాఫ్ట్ను ప్రకటించడంతో పాటు తొలగించిన ఓటర్ల పేర్లను స్థానిక కార్యాలయాల్లో ప్రదర్శిస్తామన్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు.